నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సరిపోదా శనివారం సినిమాతో కంపారిజన్ చేసి మొత్తానికైతే తెలంగాణ రాజకీయాలని వరద రాజకీయాలు చేస్తున్నారంటూ కొన్ని అంశాలు అయితే సోషల్ మీడియా వేదికగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, రేవంత్ రెడ్డి సరిపోదా శనివారం సినిమా చూస్తూ వరద రాజకీయాలు చేస్తున్నారు, కలర్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారంటూ బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చకే దారితీస్తూ ఉన్నాయి. మరి ఇది ఏ అంశంలో చూడొచ్చు, ఆయన ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు? ఇప్పుడు బాల్కా సుమన్ ఏ కామెంట్ చేసినా కానీ వివాదాస్పదం అవుతుంటాయి. యాక్చువల్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జైల్లో పెట్టించింది ఆయన్నే. వాస్తవం పరారయ్యాడు, జైల్లో పెట్టించాల్సింది ఆయన పరారయ్యాడు. ఆయన మీద సోషల్ మీడియాలో ఒక కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి మీద. దాంతో ఆయన మీద కేసు పెట్టారు. కేసు పెడితే ఆయన అరెస్ట్ చేయాలని చూశారు పోలీసులు. దాంతో రాష్ట్రం విడిచి వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు, బెయిల్ తీసుకున్నారు. అది ఒక ఎపిసోడ్. అయితే ఇప్పుడు బాల్కా సుమన్ సీరియస్గా జరుగుతున్నటువంటి సహాయ చర్యలు ఏదైతే తెలంగాణలో ఉన్నాయో వాటి మీద కామెంట్ చేస్తూ ఆయన ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి సరిపోదా శనివారం సినిమా ఇంట్లో చూశాడు, బయటేమో వరదల్లో ఉన్నాయి, ఇంట్లోనేమో సరిపోదా శనివారం సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన బయట వరదలకు అలా వెళ్ళొస్తాడు, ఫోటోలు తీసుకొని ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసి సరిపోదా శనివారం సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నాడు, ఇతనే ముఖ్యమంత్రి అని చెప్పి కామెంట్ చేశాడు ఆయన. అసలు సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అయింది ఎప్పుడు? 2 వీక్స్ అవుతుంది. 2 వీక్స్లో ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందా? నెట్ఫ్లిక్స్లో రాదు. కానీ బాల్కా సుమన్ మాత్రం ఇంట్లో సినిమా చూస్తున్నాడు. అప్పుడు హోమ్ థియేటర్లో చూస్తాడు కదా ముఖ్యమంత్రి, ఖచ్చితంగా ఒకవేళ చూస్తే. హోమ్ థియేటర్లో చూడాలంటే పర్మిషన్ అయితే కావాలి కదా. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అయితే ఇవ్వలేదు. సరిపోదా శనివారం సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్కి ఎవరికి రైట్స్ ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. థియేటర్లో అది కలెక్షన్స్ బాగున్నాయని చెప్పి పాజిటివ్ టాక్ వచ్చింది. సరిపోదా శనివారం సినిమా చూస్తూ ఆయన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నాడు, అక్కడేమో వరదల్లో ఉంటే అని చెప్పి బాల్కా సుమన్ కామెంట్ చేశాడు. ఎందుకు అంత సీరియస్ కామెంట్ చేశాడు అని అంటే, శని ఆదివారాల్లో అక్కడ నీకు వరదలు వచ్చింది. ఆయన వెళ్ళాడు, రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులతో కలిసి ఖమ్మం వెళ్ళారు. ఖమ్మం వెళ్ళి అక్కడ మున్నేరు వాగు పొంగి పొరలి అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల గ్రామాలన్నింటినీ కూడా ముంచేయడంతో పాటు చాలా ప్రాణ నష్టం జరగకపోయినా ఆస్తి నష్టం జరిగింది. సో దాని మీద ఆల్రెడీ సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా మాట్లాడారు. నరేంద్ర మోడీయే తెలంగాణ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షించాడని కూడా న్యూస్ వచ్చింది. ప్లస్ సహాయ సహకారాలు అందిస్తూ నష్టం, పంట నష్టం ఎంత జరిగింది, ఆస్తి నష్టం ఎంత జరిగింది, దాని మీద కూడా లెక్క చూసి దీన్ని ఒక జాతీయ విపత్తుగా గుర్తించి మాకు సహాయం చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్జించాడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం వైపు నుంచి ఏం చేయాలో అది చేస్తున్నారు. ఇంకొక వైపు వరద ప్రాంతాలకు వెళ్ళి కాలు దెబ్బతిని చికిత్స పొందుతున్నాడు మంత్రి శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళాడు, తర్వాత బట్టి విక్రమార్క వెళ్ళాడు డిప్యూటీ సీఎం, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళాడు, తుమ్మల నాగేశ్వరరావు వెళ్ళారు. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు, సహాయ చర్యలు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇక్కడ జరిగినటువంటి ఆ వరద ముప్పు ఏదైతే ఉందో ఆ వరద ముప్పు నుంచి బయటపడాలంటే రాజకీయాలకు అతీతమైనటువంటి పరిణామాలు అక్కడ ఉండాలి. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు అక్కడ వరద ప్రాంతంలో. ఈ వరద రావడానికి కారణం మున్నేరు వాగు కట్ట తెగిపోవడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిర్లక్ష్యం అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే మిషన్ కాకతీయ అనేది ఒకటి పెట్టారు. రాష్ట్రంలో ఉండేటువంటి చెరువులన్నింటినీ కూడా బాగు చేయాలనేది అదొక కార్యక్రమం. మిషన్ కాకతీయ అనేది ఎవరి కింద ఉంది? అప్పట్లో హరీష్ రావు కింద ఉంది. హరీష్ రావు మొత్తం చెరువులు నేను బాగు చేశానని చెప్పి ఆర్భాటంగా చేసి మిషన్ కాకతీయ అని పేరు పెట్టారు దానికి. అప్పట్లోనే నాయన నరసింహారెడ్డి మాజీ మంత్రి, ఆయన అది మిషన్ కాకతీయ కాదు కమిషన్ కాకతీయ అని చెప్పి కూడా విమర్శలు చేశాడు ఆయన. సో అలా ఆ కార్యక్రమంలో చెరువులన్నింటినీ మేము బాగు చేసాం, ఇంటింటికి కుళాయి వస్తుంది, ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇస్తున్నాం అని చెప్పి వీళ్ళు చెప్పారు బీఆర్ఎస్ నేతలు. ఎంత చెప్పినా కానీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళని ఇంటికి పంపించారు, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు. సో ఇప్పుడు మిషన్ కాకతీయలో నిజంగా కనుక చెరువులను బాగు చేస్తే మరి మున్నేరు వాగు ఎందుకు తెగిపోతుంది కట్ట? మున్నేరు వాగు కట్ట తెగిపోవడానికి కారణం వాళ్ళ నిర్లక్ష్యమే అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఇప్పుడు మేము వచ్చి చేసింది కాదు కదా ఈ ప్రకృతి సంబంధించినటువంటి అంశం,
మీరు కనుక మిషన్ కాకతీయాల భాగంగా మున్నేరు వాగుని బాగు చేస్తుంటే ఈ ప్రమాదం అసలు జరిగి ఉండేది కాదు కదా అని అంటారు. ఇది అనడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు హరీష్ రావు, ఇంకో తర్వాత జగదీష్ రెడ్డి మాజీ మంత్రి, వీళ్ళు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడ బాధితులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు అనేది కాంగ్రెస్ వాళ్ళు చెబుతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఏం చేసిందంటే వీళ్ళు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళని నిలదీసేటువంటి ప్రయత్నం చేశారు. ప్లస్ కార్లకు సంబంధించి వాళ్ళ కార్ల మీద కూడా రాళ్ళు వేయటమో దాడి చేయటమో జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్ల మీద రాళ్ళు వేయటం జరిగింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. ఆ సందర్భంగా ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది 2 days బ్యాక్. దాంట్లో నుంచి వచ్చినటువంటి విమర్శలు ప్రతి విమర్శలు అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఈ విమర్శల్లో ఏమొచ్చింది, రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, వరద బాధితులు ఉన్నారు, చాలా నష్టపోయారు, అది కళ్ళకు కనిపిస్తుంది, మరి నువ్వు దోచుకున్నావు కదా, నువ్వు దోచుకున్న దాంట్లో కొంత ఇవ్వు, మనం పంచిపెడదామని అంటున్నాడు. ఇప్పుడు రాష్ట్రం ఏమో దాదాపు 5 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయావు, దానికి వడ్డీలు కట్టలేకపోతున్నాం మేము, కేంద్ర ప్రభుత్వం ఏమో సహాయం చేయలేకపోతుంది. ఆల్రెడీ కిషన్ రెడ్డి అనే బండి సంజయ్కి ఇద్దరికి చెప్పాము, మీరు దీన్ని జాతీయ విపత్తు కింద గుర్తించి ఫండ్స్ తీసుకురండి అని చెప్పాము, అక్కడి నుంచేమో ఫండ్స్ ఇవ్వట్లేదు, ఇక్కడేమో దీపోతే 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళావు, ఓటికొండ ఇచ్చి వెళ్ళిపోయావు, మేమేదో అక్కడ లంకి మందులు ఉన్నాయి అనుకుంటే. కాబట్టి నువ్వు ఏదైతే దోచుకున్నావో 10 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నావు కదా, ఒక 2,000 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వు అని చెప్పి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు కేసీఆర్ని. అసలు ప్రతిపక్ష నేతగా ఉండి ఆయనేమో గ్రౌండ్లో అసలు కనపడలా ఇప్పటి వరకు. కేటీఆర్ ఏమో లండన్లోనూ అమెరికాలో ఉన్నారని చెప్తున్నారు. ఆయన అక్కడి నుంచి ఏమో ట్వీట్లు చేస్తున్నాడు రోజు. ఏది రేవంత్ రెడ్డి షో చేస్తున్నాడు, సహాయం చేయట్లేదు, బాధితులను గాలికి వదిలిపెట్టేశాడు, అవగాహన రాహిత్యం, అసలు బుడమేరు మున్నేరు కట్టదిగిపోవడానికి కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యమే కారణం, వాళ్ళ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఊళ్ళన్నీ మునిగిపోయాయి, వాళ్ళ సహాయక చర్యలు చేయటం చేత కావట్లేదు, ఇవన్నీ ఆయన ట్వీట్ల రూపంలో రోజు చేస్తున్నాడు అక్కడి నుంచి. రేవంత్ రెడ్డి ఏమంటాడు, అసలు నువ్వు ఇక్కడ రా బాబు, ఇక్కడికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో తిరిగి అప్పుడు మాట్లాడదు కానీ నువ్వు ఇక్కడ రా, అక్కడి నుంచి అమెరికాలో లండన్ నుంచే కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇట్లా సవాళ్ళు ప్రతి సవాళ్ళ క్రమంలో అసలు రేవంత్ రెడ్డి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించట్లేదు అనేది బాల్కా సుమన్ చేసినటువంటి కామెంటు. అది కూడా సరిపోదా శనివారం సినిమాతోటి కంపేర్ చేస్తూ ఆ సరిపోదా శనివారం సినిమా చూస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి అనేటువంటిది ఆయన చేసినటువంటి కామెంట్. సో అసలు ఈయన నిజంగా సినిమా చూస్తున్నాడా, ఆడ వరద బయటేమో వరదలు, లోపలేమో ఇంట్లో సరిపోదా శనివారం సినిమా చూస్తున్నాడు అని చెప్పి బాల్కా సుమన్ చెప్తున్నాడు. అంటే తెలిసి చేశాడా కామెంట్, తెలియక చేశాడా, లేదంటే బురద చల్లేటువంటి ప్రయత్నమా? వాస్తవంగా అయితే నీకు ఓటీటీలో రాలేదు. నిజంగా కూడా బాల్కా సుమన్ చెప్పినట్టు సరిపోదా శనివారం సినిమా చూస్తే రేవంత్ రెడ్డి చూసే అవకాశం ఉందంటే లేదు. అంటే బురద రాజకీయం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి సినిమా కలరు అద్దుతూ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు ఈ బురద రాజకీయం చేయడానికి రేవంత్ రెడ్డిని ఏదో ఒక రకంగా గద్దె దింపాలి, ఏదో ఒక రకంగా ఆయనకి పదవి నుంచి పోతే బాగుండు, ఎవరైనా పర్లా కాంగ్రెస్ పార్టీలో సీఎం, బట్ రేవంత్ రెడ్డి మాత్రం ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్లో వీళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి కౌంటర్ అయితే ఇస్తున్నాడు. మరి సరిపోదా శనివారం సినిమాతోటి ఆయన పోల్చారు కాబట్టి రేవంత్ రెడ్డి బాల్కా సుమన్కి ఎలాంటి రిప్లై ఇస్తాడు అనేది మనం వెయిట్ చేయాలి. ఆసక్తికరమైన అంశం హీట్ ఎక్కిస్తున్నారు పాలిటిక్స్లో. ఇక్కడ వరదల నుంచి వీళ్ళు పాలిటిక్స్ని తీస్తున్నారు, అక్కడేమో విపత్తు, దాని నుంచి వాళ్ళని బయటపడాలి బాధితుల్ని. అలా కాకుండా వీళ్ళు అక్కడే సైంటిస్టు కూడా చనిపోయారు, సైంటిస్టు ఒక యంగ్ సైంటిస్టు వాళ్ళ పేరెంట్ కూడా చనిపోయారు. ఇలాంటి సీరియస్ సంఘటన జరిగితే దాన్ని రాజకీయ కోణం నుంచి చూడటం అనేది బాధాకరం. సరిపోదా శనివారం సినిమా చూడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకి టైమే దొరకట్లేదు. ఆయనకి టైం దొరక్క ఆయన ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేయాలి అని చెప్పి భావిస్తున్నాడు. హైడ్రాని ఏర్పాటు చేశాడు, అక్కడ నుండి ఆక్రమణని తీసేయాలని చెప్పి అక్కడ కూడా చేస్తున్నాడు. మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు ఆక్యుపై చేశారు అక్కడ మున్నేరు వాగు చుట్టూ అని చెప్పి ఆయన అంటున్నాడు. హైడ్రా కావాలి, అక్కడ హైడ్రాని పెడితే తప్ప ఈ ఆక్రమణ పోవు అని చెప్పి అంటున్నారు. సో ఇలాంటి ప్రయత్నాలు ఆయన ఏదో చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాలని మంచివైతే అప్రిషియేట్ చేయాలి. అది కాకుండా ఇలాంటి సినిమాలతో పోల్చి సరిపోదా శనివారం సినిమా దాంట్లో కంటెంట్ ఏముందనేది నాకు తెలియదు యాక్చువల్గా. దాంతో ఎందుకు పోల్చాడు బాల్కా సుమన్ అంటే దానికి ఖచ్చితంగా ఏదో ఉంటుంది. సో అలా పోల్చడం అనేది కొంచెం రాజకీయాన్ని హీట్ ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. థ్యాంక్ యూ సార్.